నమస్తే ఫ్రెండ్స్. నేను మీ చెంచయ్య వ్లాగ్స్. వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్ అండి. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే, మన బాలయ్య గారి సినిమా 20వ రోజు కూడా కలెక్షన్స్ అయితే సునామీ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. కన్సిస్టెంట్‌గా ఒక మాస్ సినిమాకి ఇది మన తెలుగు ప్రేక్షకులు, యావత్ సినీ ప్రేక్షకులు ఇచ్చే గౌరవంగా అయితే నేను భావిస్తున్నాను. దాదాపు 1,45,00,000 గ్రాస్ అయితే 20వ రోజు అయితే సినిమా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. మన వివరాల్లోకి వెళ్తే గనక మీ అందరికీ తెలుసు. ఎన్నో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన సినిమా బోయపాటి గారి మాస్ క్రియేషన్స్‌కి తగ్గట్టు 'అఖండ 2' ఆల్రెడీ కోవిడ్‌లో 'అఖండ' సినిమాలు రిలీజ్ చేయడానికే అసలు మనుషులు బతుకుతామా అనే రోజుల్లో సినిమాని రిలీజ్ చేసి, సినిమా ఇండస్ట్రీకి ఊపునిచ్చి ఒక ప్రాణం పోసిన సినిమా 'అఖండ'. అప్పట్లోనే ఆ సినిమా చాలా తక్కువ సినిమా టికెట్ రేట్స్ ఉన్నప్పటికీ, అందులో 1 బై 1 అనమాట. మధ్య మధ్యలో ఒకరు సీట్‌కి గ్యాప్ ఇచ్చి కూర్చునే రోజుల్లోనే సినిమా దాదాపు 110,00,00,000, 120,00,00,000 షేర్ అయితే అప్పట్లోనే కలెక్ట్ చేసిందంటే, ఆ సినిమా మీద ఎంత ఇంపాక్ట్ ఉంటే మీరు ఊహించుకోవచ్చు. సేమ్ 'అఖండ'కి ఏమాత్రం తగ్గకుండా 'అఖండ 2' సినిమా మీద అయితే మాత్రం ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యడం జరిగింది. డిసెంబర్ 5న అందరూ ఊహించినట్టుగానే సినిమా వచ్చుంటే గనక, ఇప్పుడు ఈ సినిమా దాదాపు 400, 500 కోట్లు పోయినా కూడా ఆశ్చర్యపోయిండాల్సిన అవసరం లేదు. సినిమా కొంచెం సినిమాలో పవర్ ప్యాక్డ్ సీన్స్ ఉన్నప్పటికీ, మనం సినిమా అనుకున్నంత టయానికి డిసెంబర్ 12వ తేదీ అయితే రిలీజ్ అయింది. 1 వీక్ డిలే అవ్వడం వల్ల సినిమా మీద మనం అనుకున్న కలెక్షన్స్ అయితే మనం కొల్లగొట్టలేకపోయాము. అయినప్పటికీ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఒక బ్యాచ్ ఆఫ్ మీడియా సినిమాని నెగెటివ్ ప్రచారం చేసినప్పటికీ, ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా కేవలం ఒక బాలయ్య గారి మాస్ ర్యాంపేజ్, ఆయన ఒక చరిష్మాతోనే, ఆయన ఒక యాక్టింగ్ స్కిల్‌తోనే, కేవలం ఆయన ఒక క్యాలిబర్‌తోనే సినిమా అయితే మాత్రం 20వ రోజు కూడా ఓ రేంజ్ కలెక్షన్స్ అయితే మాత్రం కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక సినిమాకి లాంగ్ రన్‌లో, అది ఈ మధ్య కాలంలో 20వ రోజు కూడా కలెక్షన్స్ రాబట్టడం అనేది చాలా గొప్ప విషయం. హిట్ అయిన సినిమా కూడా ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, దాదాపు ఒక 1 వీక్, 2 వీక్స్ నడిచేదే కానా కష్టంగా ఉంది. అలాంటి రోజుల్లో ఇటువంటి సినిమా, అందులో నాకు ఏమనిపించిందంటే, ప్రజలైతే దీన్ని ఓన్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులైతే మాత్రం ఈ సినిమాని ఓన్ చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్‌తో వెళ్తున్నారు. ఫ్యామిలీస్‌తో వెళ్ళి వాళ్ళ పిల్లలకి గానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇదిరా మా హిందూ ధర్మం, ఇదిరా మా ధర్మం, ఇదిరా మా సనాతన ధర్మం అని తెలియజేస్తున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని ఏరియాస్‌లో ఫ్రీగా షోస్ కూడా వేసి పిల్లలకి చూపిస్తూ ఉన్నారనమాట. స్కూల్ యాజమాన్యాలు గూడా. అది చాలా మంచిది. పేరెంట్స్ కూడా చూపించడం జరిగింది హైదరాబాద్‌లో గూడా ఒక స్కూల్ వాళ్ళు. ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఒక హిందూ ధర్మం మీద ఉన్న ఒక రెస్పెక్టు, అసలు సనాతన ధర్మం ఏంటి, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు గానీ టీవీస్‌లో, అసలు ఆ ధర్మం ఎలా నడుస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ సమాధానంలాగా ఈ సినిమా అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ సినిమాని చూసి, అరే! ఇంత మంచి సినిమా మనం ఫస్ట్ రోజు మిస్ అయ్యామా అని అయితే బాధపడ్డ వాళ్ళున్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళు సినిమా చూసి వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేయడం అనేది మాత్రం చాలా సంతోషం అనే చెప్పుకోవచ్చు. బోయపాటి గారు మాత్రం లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటికీ మాత్రం ఓ రేంజ్‌లో రెస్పాన్స్ అయితే ఉంది. అన్ని థియేటర్స్ దగ్గర గానీ, అలాగే పెద్ద పెద్ద వాళ్ళకి గూడా సినిమాని చూపిచ్చి, సినిమాని ప్రమోట్ చేసే విధానం గానీ, దానివల్ల ప్లస్ సినిమాలో ఉన్న కంటెంట్ ఒక బలం వల్ల సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. 20 రోజుకి ఇప్పటికి దాదాపు 10, 15 సినిమాలైతే రిలీజ్ అవ్వడం జరిగింది. అటు ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా సినిమాలొచ్చాయి. వచ్చినట్టు గాల్లో కలిసిపోయాయి ఆ సినిమాలన్నీ. స్టిల్ ఇప్పటికీ సినిమా అంత స్ట్రాంగ్‌గా నిలబడిందంటే, అంతా శివయ్య బలం సినిమా పైన ఎంత బలంగా ఉందో మీరు ఊహించుకోవచ్చు. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణ, ఆంధ్రాలో కలిపి దాదాపు 90, 95 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకపోతే మన రెస్ట్ ఆఫ్ ఇండియాలో గూడా ఒక 20, 25 లక్షల రూపాయల వరకు గ్రాస్ అయితే వచ్చింది. అలాగే ఇంకపోతే మన నార్త్ అమెరికా ఓవర్‌సీస్‌లో కొన్ని ఏరియాల్లో స్టిల్ ఇంకా సినిమా రన్ అవుతాంది. ఒక 20, 25 లక్షల రూపాయలు గ్రాస్ అయితే ఒక డీసెంట్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు. 20వ రోజు కూడా సినిమా అయితే మాత్రం కొన్ని థియేటర్స్‌లో రన్ అయ్యి 25 లక్షల రూపాయల దాకా గ్రాస్ రాబట్టడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అది ఎస్పెషల్లీ ఆహ్, ఓవర్‌సీస్‌లో. ఎందుకంటే ఓవర్‌సీస్‌లో 3, 4 రోజులకే సినిమాలు వాష్ ఔట్ అయిపోతుంటాయి. కానీ 20వ రోజు కూడా లాంగ్ రన్ చూపెడుతూ సినిమా మీద ఒక బజ్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. స్టిల్ ఇప్పటికీ కొన్ని ఏరియాస్‌లో అయితే మాత్రం ప్రెజెంట్ ఉన్న సినిమాల మీద కంటే కూడా బాలయ్య గారి సినిమా మీద క్రేజ్‌తో జనాలైతే హౌస్‌ఫుల్ బోర్డ్స్ అయితే పడటం జరుగుతాంది.
మూడో వారంలో అది మిడ్ వీక్‌లో కూడా సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్ రావడం అంటే చాలా గొప్ప విషయం. అదే గాక నెక్స్ట్ ఇంకా ఫాలోవర్డ్ బై వీకెండ్ కూడా ఉంది. సాటర్‌డే ఉంది, సండే ఉంది. అలాగే మనకి జాన్ ఫస్ట్ కూడా ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది సినిమాకి. జాన్ ఫస్ట్ థర్స్‌డే వస్తది. అలాగే మనకి ఫ్రైడే ఫాలోవర్డ్ బై వీకెండ్ వచ్చేస్తదనమాట. ఇంకా లాంగ్ వీకెండ్ 4, 5 డేస్ మళ్ళీ కలెక్షన్స్ అయితే ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో, సినిమా ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేవలం బాలయ్య గారికి ఇంత ఇంతలా ఆదరించడానికి కారణం ఏం లేదండి. సినిమాలో మీద చూపిచ్చే ఆయన ఒక ప్రేమ, ఆయన ఒక ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టింగ్. ఒక యాక్టరు ఎలా ఒక పాత్రలో ఒదిగి ఉంటాడనేది బాబు గారిని చూస్తేనే తెలుస్తది. ఆయన పడ్డ కష్టం అనేది, ఆయన పడ్డ హిమాలయాల్లో ఎంత కష్టపడ్డారు. ఆయన పడిన కష్టం మొత్తం సినిమాలో అయితే ప్రతి సీన్‌లో అయితే కనిపించింది. మాస్ ఆడియన్స్ అయితే మాత్రం ఓరా మాస్ అబ్బా! బాలయ్య గారి తర్వాత ఏదైనా థియేటర్స్‌లో ఇప్పటికీ నేను మొన్న మూడోసారి కూడా ఎళ్ళాను సినిమాకి. ఇప్పటికీ ఇంటర్వల్ బ్యాంక్‌కి మాస్ థియేటర్‌లో అయితే ఎగరడం అది గొప్ప విషయం గాదు. అదే పీవీఆర్, ఐమాక్స్ లాంటి థియేటర్స్‌లో గూడా లాస్ట్ ఇంటర్వల్ బ్యాంక్ ముందు గూడా 20 మినిట్స్ ఎవడు సీట్‌లో కూర్చోలేదు. ఆ రేంజ్ సునామీ అయితే సృష్టించారు బాలయ్య గారు, బోయపాటి కాంబినేషన్ మాత్రం. ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ సినిమా 111వ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము. ఈ సినిమాకి పడినన్ని కష్టాలు దానికైతే రావు. ఎందుకంటే ఫస్ట్ వీక్‌లోనే మొత్తం రికార్డులు లేచిపోతాయి. కాచుకోండి. సినిమా అయితే మాత్రం ఓ రేంజ్‌లో తీస్తన్నారు. గోపీచంద్ మలినేని కసితో ఉన్నారనమాట. బాలయ్య బాబు గారు కూడా ఈసారి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు దీన్ని. ఈ సినిమానైతే మాత్రం చాలా కొత్తగా ఉండబోతుంది సినిమా కథనం గూడా. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. 'అఖండ' సినిమాని ఇంతలా ఆదరించి మన హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన చెంచయ్య వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకునేంత వరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.